ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విధ్వంసం పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మద్దతుదారులపై దాడులకు తెగబడుతున్న టీడీపీ శ్రేణులు పార్టీపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేస్తున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి బుల్డోజర్లు ప్రొక్లేయర్లతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు పోలీసులు. అక్కడికి ఎవరూ రాకుండా గేట్లు వేశారు. అధికారంలోకి రాగానే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం కూల్చివేతకు ప్రభుత్వం కుట్రలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆఫీసు కూల్చివేతకు సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇవ్వగా వాటిని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నమూలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని కూడా సీఆర్డీఏను హైకోర్టు సైతం ఆదేశించింది. మరోవైపు కూల్చివేతల కోసం అధికార యంత్రాంగం హడావిడి చేయడంతో నేరుగా సీఆర్డీఏ కమిషనర్ను కలిసి పొన్నమూలు సుధాకర్ రెడ్డి కోర్టు ఆదేశాలను అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించిన అధికారులు వాటిని పెడచెవిన పెట్టారు. ఉదయం అకస్మాత్తుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న అధికారులు పెద్ద పెద్ద బుల్డోజర్లు ప్రొక్లేయర్లను తీసుకువచ్చారు. ముందస్తు సమాచారం లేకుండానే కార్యాలయం కూల్చివేత పనులను ప్రారంభించారు. కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించి ఎవరూ లోనికి రాకుండా కట్టడి చేశారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇంకొక 10 నిమిషాలు ఆగితే వాళ్ళు అనుకున్నటువంటి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధ్వంస పాలన చూస్తూనే ఉన్నారు అందరూ, ఏ విధంగా అనుకోవచ్చు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విధ్వంసంతోనే పాలన మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. మనకి ఎన్నికల రిజల్ట్స్ రాగానే దాదాపు 15 రోజుల నుంచి రాష్ట్రంలో విధ్వంసం కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేస్తున్నారు, కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, కత్తులతో దాడులు చేస్తున్నారు, కర్రలతో దాడులు చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేస్తున్నారు, అలానే ప్రైవేట్ ఆస్తులపైన కూడా దాడి చేస్తున్నారు. పూర్తిగా ఒక విధ్వంసం నెలకొంది రాష్ట్రంలో. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు ఏదైతే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, దీన్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు, పూర్తిగా విధ్వంసం సృష్టిస్తున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి నిన్న సిఆర్డీఏ కొంత ప్రొసీడింగ్ ఇచ్చింది. ఆ ప్రొసీడింగ్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చట్టాన్ని మీరు వ్యవహరించొద్దని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. చట్టాన్ని మీరి మేము వ్యవహరించము, ఖచ్చితంగా ప్రొసీడింగ్ ఫాలో అవుతామని కూడా సిఆర్డీఏ తరఫున ఎవరైతే వాదనలు వినిపించారో న్యాయవాది హైకోర్టుకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన దాదాపు 12-13 గంటల్లోనే భారీ స్థాయిలో ఏదైతే ఈ కార్యాలయాన్ని పడగొట్టడానికి నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టడానికి దాదాపు అర్ధరాత్రి 5 పెద్ద ప్రొక్లైనర్లు తీసుకొచ్చారు, బుల్డేజర్లు తీసుకొచ్చారు. అటు గుంటూరు నుంచి ఇటు విజయవాడ నుంచి తాడేపల్లికి ప్రొక్లైనర్లు బుల్డేజర్లు తీసుకువచ్చారు. తెల్లవారుజామున దాదాపు 2 లారీలకు సంబంధించిన పోలీసులను దిగుమతి చేశారు. అప్పుడే కొంతమంది తెలుగుదేశం నేతలు వాళ్ళతో పాటు వచ్చి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా లోపలికి ఎవరైతే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన అధికారులు లోపలికి వెళ్ళారు. పూర్తిగా తలుపులు గేట్లకి తాళాలు వేయడం జరిగింది. బయట నుంచి ఎవరిని లోపలికి అనుమతి లేదు. బయట మాత్రం పోలీసుల పహారాలో పూర్తిగా విధ్వంసం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి వీటిని పరిశీలించిన పరిస్థితి కూడా నేనే ప్రత్యక్షంగా చూశాను, నా కళ్ళతో నేనే చూసిన పరిస్థితి. అయితే పూర్తిగా ఒక పథకం ప్రకారమే విధ్వంసం సృష్టించడానికి విధ్వంస పాలన మొదలైంది. ఖచ్చితంగా ఇదంతా కక్ష సాధింపు చర్య అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు కూడా. పూర్తిగా ఏదైతే తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేస్తుంది, దీన్ని ఖచ్చితంగా పడేయాలన్న ఒక కుట్రతో పూర్తిగా నిన్నే శాసనసభలో ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం చేశారు. అలానే మంత్రులు కూడా ప్రమాణం చేసిన
దాదాపు 24 గంటలు గడవక ముందే పూర్తిగా విధ్వంసంతోనే పాలన చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అందులో భాగంగానే ఇలాంటి విధ్వంసకరమైన పాలనతో ముందుకు వెళ్తున్నారని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఒకవైపు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడమని. కానీ ఒకవైపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే మరొక వైపు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారు? ఖచ్చితంగా మన కళ్ళ ముందు చాలా కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్యలే అనుకోవచ్చు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టును ఆశ్రయించడానికి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా కోర్టులో చట్టాన్ని మీరి మేము వ్యవహరించమని సిఆర్డీఏ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ చెప్పారు. కానీ చెప్పిన 24 గంటల్లోపే దాదాపు గంటలో ఈ కార్యాలయాన్ని నేలమట్టం చేయాలని చుట్టూ పెద్ద పెద్ద బుల్డేజర్లు, ప్రొక్లైనర్లు తీసుకొచ్చి ఏకదాటిన కార్యాలయాన్ని కూల్చివేసిన పరిస్థితి మనకి చాలా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 2 గంటల్లో ఈ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు కూడా మనకు సమాచారం. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులతో పాటు అలాగే సచివాలయానికి సంబంధించిన సిబ్బంది కూడా ఈ కాంపౌండ్లో ఉన్నారు. బయట మాత్రం పోలీసుల పహారా కాస్తున్నారు. పోలీసుల పహారాలో ఈ విధ్వంస కాండ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు కార్యక్రమం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా మనకు కనుక నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏదైతే ప్రొసీడింగ్స్ ప్రకారం కాకుండా భవనాలు కనుక కూల్చివేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పింది చట్టాన్ని మీరు వ్యవహరించవద్దని. అలానే సిఆర్డీఏ తరఫున న్యాయవాది కూడా అలాంటి చర్యలు చేపట్టమని చెప్పారు. కానీ అలాంటి కోర్టులో 24 గంటలు గడవక ముందే పూర్తిగా విధ్వంసం కొనసాగుతూ ఉంది. పూర్తిగా నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, నేలమట్టం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని కోర్టులో సవాల్ చేయాలని కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ చర్యలకు ఎవరైతే పాల్పడ్డారో ఇటు గుంటూరు, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ లేకపోతే ప్రొసీడింగ్ ఇచ్చిన సిఆర్ఏ అధికారులపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది ఒక విధ్వంసమైన పాలన. ఆ పాలనకు సంబంధించి విధ్వంసంతోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ పాలన విధ్వంసంతోనే మొదలుపెట్టిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. 15 రోజుల నుంచి చూస్తే పూర్తిగా రిజల్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి చూస్తే పూర్తిగా రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది. పట్టపగలే కత్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఊరి నుంచి తరిమేస్తున్నారు. వాటి ఆస్తులు లాక్కుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులపైన ధ్వంసం చేస్తున్నారు. సచివాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రైవేటు ఆస్తులు లాక్కుంటూ ఉంటున్నారు. ఈ పరిణామాలు పూర్తిగా 15 రోజుల నుంచి రాష్ట్రంలో విధ్వంసం కొనసాగుతుంది. ఏదైతే మంత్రులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం 24 గంటలు కూడా గడవక ముందే కోర్టుకు కూడా స్పష్టంగా చట్టాన్ని మీరి మేము వ్యవహరించమని చెప్పిన తర్వాత కూడా నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలదోటం అంటే ఖచ్చితంగా ఇది విధ్వంస ప్రభుత్వమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఖచ్చితంగా ఈ చర్యలకు పాల్పడిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కక్ష సాధింపు పాలన కొనసాగుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడికి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు వస్తే పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపారు. ఇక్కడికి ఎవరు రావద్దని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పూర్తిగా నిబంధనలను తొంగలో తొక్కి పూర్తిగా కోర్టు ఆదేశాలను తొంగలో తొక్కి ఇక్కడ విధ్వంస కాండ కొనసాగుతూ ఉంది. కేవలం కక్షపూరితమైన ఆలోచనతోనే కక్షపూరితమైన లక్ష్యంతోనే నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేస్తుందని చెప్పుకోవచ్చు.
ఎస్ అశోక్, మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 6 ప్రొక్లైన్లతో కార్యాలయాన్ని కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆల్రెడీ చెప్పింది. వీళ్ళు ఆఖరికి చట్టాన్ని కూడా లెక్క చేయడం లేదు. అధికార యంత్రాంగం తెగ హడావిడి చేస్తున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా చట్టాన్ని మీరి వ్యవహరిస్తున్నారు అధికారులు. వీళ్ళకి ఖచ్చితంగా కోర్టు ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. చట్టాన్ని మీరు వ్యవహరించొద్దని. సిఆర్డిఏ అడ్వకేట్ కూడా చట్టాన్ని మీరి మేము వ్యవహరించము, ప్రొసీడింగ్స్ను ఫాలో అవుతామని కూడా కోర్టుకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టుకు చెప్పిన తర్వాత కూడా 24 గంటల లోపే పూర్తిగా నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధ్వంసం చేస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. గతంలో మనం చూసాం, కోర్టును మోసం చేసింది. ఎప్పడం గ్రామానికి సంబంధించి 2 సార్లు నోటీస్ ఇచ్చారు. కానీ ఆ గ్రామస్తులు జనసేనకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో నోటీస్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఏదైతే కోర్టులో అబద్ధం చెప్పినందుకు, కోర్టును మోసం చేసినందుకు ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా కూడా విధించింది. కానీ ఇక్కడ మాత్రం కోర్టు ఆదేశాలను, కోర్టుకు చెప్పింది ఒకటి, బయట చేస్తుంది ఒకటి. ఖచ్చితంగా అధికారులపైన చర్యలు ఉంటాయి. సిఆర్డీఏ కమిషనర్ కొత్తగా వచ్చారు. కొత్తగా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్కి సంబంధించి హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. ఖచ్చితంగా చట్టాన్ని మీరు వ్యవహరించమని వాళ్ళు కూడా చెప్పారు. కోర్టు కూడా అదే చెప్పింది. కానీ చెప్పిన తర్వాత కూడా 24 గంటల లోపే పెద్ద ప్రొక్లైనర్లు, బుల్డేజర్లు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారు. అలానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కోర్టుకు ఒకటి చెప్పి బయట మరొక కార్యక్రమం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరిపైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా లేకపోలేదు.